ఋషి శాపం. గంగిపాడు అనే ఊరిలో వీరమ్మ అనే బామ్మ ఉంది. ఆమె భర్తకి విపరీతమైన దైవభక్తి. అందుకే ఆస్తిని, తను సంపాదించిన సొమ్ముని భార్యకి అప్పగించి తీర్థయాత్రలకు వెళ్ళాడు. అందుకు భార్య అనుమతి కూడా తీసుకున్నాడు. అందుకే వీరమ్మ భర్త గురించిన దిగులు లేకుండా ఉన్నదానిలో నలుగురికి మంచి చేస్తూ జీవనం సాగిస్తుంది. ఒకరోజు బజారు నుండి ఇంటికొస్తున్న వీరమ్మ బామ్మకి ఆమె దూరపు బంధువు సుబ్బన్న అనే యువకుడు ఎదురుపడ్డాడు. అతను బామ్మని పలకరిస్తూ ఇలా అంటున్నాడు. బాగున్నావా బామ్మ? ఓరి సుబ్బన్నా, నువ్వంట్రా? నేను బావున్నాను. నువ్వెలా ఉన్నావు? ఊళ్ళో అంత కులాసానా? అది సరే, ఉరుముల్లేని పిడుగులా ఇలా వచ్చావేంట్రా అని చాలా ఆప్యాయంగా అంది. అప్పుడు సుబ్బన్న ఇలా బదులిస్తున్నాడు. ఈ ఊరికి వచ్చే పని నాకేముంటుంది బామ్మ? నిన్ను చూసిపోదామనే వచ్చాను. చాలా సంతోషంరా. పద, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి వరసకి తనకి మనవడయ్యే సుబ్బడుని ఇంటికి తీసుకొచ్చింది. చక్కగా ఓపిక కూడగట్టుకుని మనవడికి ఇష్టమైనవన్నీ వండి కొసరి కొసరి వడ్డించింది. భోజనాల తర్వాత బామ్మ మనవలిద్దరూ కూర్చొని ఇలా కబుర్లు మొదలుపెట్టారు. ఇంకేంట్రా అబ్బి సంగతులు? మరేం లేదు బామ్మ. ఊళ్ళో వ్యవసాయం అంతగా బాగలేదు. పోనీ పట్నం పోయి ఏదైనా పని చేసుకుందామనుకుంటే ఇక్కడ తాత తోడు కూడా లేకుండా నువ్వొక్కదానివే ఉంటున్నావని గుర్తొచ్చి కాస్త నీకు తోడుగా ఉన్నట్టుంటుంది, నీ దగ్గరే ఏదో ఒక పని చేసుకున్నట్టు ఉంటుందని వచ్చాను. భలేవాడివిరా, మన పిల్లోడివి. ఎక్కడికో పోయి బ్రతకాలా? ఇక్కడే నాకు తోడుగా ఉండి ఆ పొలాలు తోటలు పనులు చూసుకో. నాకు కాస్త తిరుగుడు బాధ తప్పుద్ది. పైగా మనవడివి కదా, ఇక్కడే ఒక మంచి పిల్లని చూసి పెళ్లి కూడా చేస్తాను, సరేనా అని బామ్మ అన్న మాటలకి సుబ్బన్న సిగ్గుపడ్డాడు. ఈ విధంగా ఒంటరిగా ఉంటున్న బామ్మ దగ్గరికి చేరిన సుబ్బన్న అతి తక్కువ సమయంలో బామ్మ నమ్మకాన్ని పొంది డబ్బు లావాదేవీలన్నీ చూసుకునే స్థితికి వచ్చేశాడు. ఆ చనువుతోటే అతి తెలివి ప్రదర్శించి బామ్మ వెనక అడిగే దిక్కు లేకపోయేసరికి ఆమె దగ్గర అప్పుడో సంతకం ఇప్పుడో సంతకం తీసుకుని మొత్తం బామ్మ పేరున ఉన్న ఆస్తులన్నీ తన పేరుకు మార్చేసుకుని బామ్మని ఏమీ లేనిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు బామ్మకి తిండికి గడవడం కూడా కష్టమైపోయింది. అప్పుడే ఆమె పక్క ఇంట్లో ఉండే వాసు అనే కుర్రాడు బామ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు. బామ్మగారు, మీకు జరిగిన అన్యాయం గురించి విన్నాను. ఆ దుర్మార్గుడిని ఆ దేవుడే చూసుకుంటాడు. మీరు మాత్రం దిగులు పడకండి. ఇక నుండి నేను మిమ్మల్ని చూసుకుంటాను. పాపం తాతగారు ఎప్పుడొస్తారో తెలియక ఉన్న ఆస్తులన్నీ పోయి మీరు ఎంత డీలా పడిపోయారో మిమ్మల్ని ఇన్నేళ్లుగా చూస్తున్నా నాకు తెలీదా చెప్పండి? నేను కష్టాన్ని నమ్ముకుని బ్రతికేవాడిని. పైగా పడవ ప్రమాదంలో నా అనేవాళ్లందరినీ పోగొట్టుకున్నాను. అలాంటి నాకంటే ఒక మనిషి తోడు లేకపోతే ఎలా ఉంటుంది అన్నది ఇంకెవరికీ తెలీదు. నన్ను మీ సొంత మనవడే అనుకోండి, ఇక మీకేం భయం లేదు అని చెప్పి బామ్మకి ధైర్యం చెప్పాడు. చెప్పినట్టే ప్రతిరోజూ తను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి వాటిని సంతలో అమ్మినాక వచ్చిన డబ్బులతో తను బామ్మ ఇద్దరూ కష్టాలు పడుతూనే జీవనం సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఒకరోజు అడవిలో ఉన్న ఒక కొత్త ప్రదేశంలో బాగా గుబురుగా చెట్లు ఉన్న ప్రాంతంలో చెట్లు కొట్టడానికి వెళ్ళాడు వాసు. అక్కడ కొన్ని ఎండు చెట్లు ఉంటే వాటిని చూసి ఇలా అనుకుంటున్నాడు. అమ్మయ్యా, ఈ కొత్త ప్రదేశంలో మంచి చావ తేలిన చెట్లే ఉన్నాయి. ఇవి ఒక వారం వరకు మా కడుపు నింపుతాయి అని ఒక చెట్టుని నరికాడు. అలా నేల రాలుతున్న చెట్టు పక్కనే ఉన్న ఒక పచ్చని చెట్టు రెమ్మని తాకడంతో ఆ రెమ్మ విరిగి పక్కనే పొదల చాటున తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి మీద పడింది. పోనీ అది గాయం చేసే అంత రెమ్మ కూడా కాదు. అయినా ఆ చెట్టు రెమ్మ పడ్డంతో ఎన్నాళ్లుగానో చేసుకుంటున్న తన తపస్సు భంగమయింది అనే కోపంతో ఆ ఋషి కోపంగా ఇలా అంటున్నాడు. ఎవర్రా నువ్వు? నా తపస్సుని భంగం చేస్తావా? చూడు, నీకు తగిన శాస్తి చేస్తాను అని అంటుండగా వాసు ఆ ఋషిని ప్రాధేయపడుతూ ఇలా అంటున్నాడు. స్వామి, స్వామి, నన్ను క్షమించండి.
ఈ పొదల చాటున మీరున్నారని తెలియక ఇక్కడ చెట్లు నరకడానికి వచ్చాను. ఈ చెట్లే నా కడుపు నింపేది. అందుకే నన్ను క్షమించండి. అని అడిగినా వినకుండా ఆ ఋషి కోపంతో ఇలా శపిస్తున్నాడు. ఏ శరీర పటుత్వాన్ని చూసుకుని ముందెనుకలు చూడకుండా ఒక చెట్టుని నరికి నా తపో ప్రాంగణాన్ని కలత చెందించావో, ఆ పటుత్వం పోయి ఒక కురిపిగా మారిపోవుగాక అని శపించాడు. ఆ శాపం వల్ల వాసు కురూపి అయిపోయాడు. దానివల్ల అతని శరీరంలో ఓపిక తగ్గిపోయింది. అందుకే బాధగా ఇంటికి బయలుదేరాడు. కాని రోజూ నడిచినట్టు వేగంగా నడిచేలా లేడు కనుక అతను అడవి దాటక్కముందే చీకటి పడిపోయింది. అందుకే ఆ రాత్రికి ఆ అడవి అంచుల్లో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇంట్లో తన మనవడి కోసమని వీరమ్మ బామ్మ 1000 కళ్లతో ఎదురుచూస్తుంది. ఏంటి, ఇవాళ పిల్లాడు ఇంకా ఇంటికి రాలేదు? ఒకవేళ అడవిలో ఆలస్యమైందా, లేక పక్క ఊరి సంతలో పని అవ్వలేదో? పాపం, వాడి జానడు కడుపుని నింపుకునే పిల్లాడు. నేనొచ్చి వాడి కష్టం మీద పడి తింటున్నాను. హీన తీర్థయాత్రలు ఎప్పటికవ్వాలి, మా బ్రతుకులు ఎప్పటికి మారాలి? పరమేశ్వరా, ఏంటో నీ మాయ అనుకుంది వైరాగ్యంగా. అలాగే వాసు గురించి ఎదురుచూస్తూ గుమ్మం దగ్గరే నిద్రపోయింది. చివరికి తెల్లారింది. అలా మధ్యాహ్నం సూర్యుడి నడినెత్తి మీదకి ఎక్కిన సమయానికి కురూపిగా మారిన వాసు కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన బామ్మ ముష్టివాడేమో అనుకుని ఉదయం వాసు కోసం చేసిన అన్నం ఉంటే పెట్టబోతుంది. అప్పుడు కురూపి వాసు ఇలా అంటున్నాడు. బామ్మా, నేను ముష్టివాడిని కాదు, వాసుని. వాసు, నువ్వు మా వాసువా అని ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి అడిగింది. అప్పుడు వాసు అడవిలో జరిగిందంతా బామ్మకి చెప్పాడు. ఆ ఋషి శాప ప్రభావం వల్ల తాను అలా అయిపోయిన సంగతి చెప్పగానే బామ్మ ఏడుస్తూ ఇలా అంటుంది. అయ్యో నా బిడ్డ, ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు. చక్కగా ఉండేవాడివి, నాకన్నా వయసు మళ్ళిన వాడిలాగా అయిపోయావే అని ఏడ్చింది. ఇక ఆ రోజు నుండి అడవిలో కట్టెలు కొట్టడానికి పోలేక ఊళ్ళోనే ఏదైనా కూలి పని దొరుకుతుందేమో అని వెతకసాగాడు. కాని ఎవ్వరూ వాసుకి పని ఇవ్వకపోగా అతని కురీపితనాన్ని చూసి హేళన చేయడం మొదలుపెట్టారు. అందుకే ఎలాగైనా బామ్మకి ఏ లోటూ లేకుండా చూసుకోవాలని చివరకు ఆ కురీపితనం అడ్డుపెట్టుకుని ముష్టెత్తి ఆ వచ్చిన దానితో బామ్మ కడుపు నింపేవాడు. ఆమెకి అవసరమైన మందులు కొనేవాడు. అలా ఉన్న సమయంలో పక్క వీధి కామాక్షి వీరమ్మ బామ్మని కలుసుకుని ఇలా అంటుంది. పాపం, ఆ వాసును చూస్తే జాలేస్తుంది బామ్మ. నీకోసమని పని వెతుక్కున్నాడు, కాని ఎక్కడ దొరకపోవడంతో ముష్టెత్తుకుని నిన్ను సాకుతున్నాడు. నిజంగా ఏ జన్మరుణమో నీకు ఇలాంటి మనవణ్ణిచ్చాడా దేవుడు అని కామాక్షి చెప్పిన మాటకి బామ్మ గుండెలు బద్దలయ్యాయి. అందుకే వాసుని ఈ విషయం అడిగి అతన్ని చిన్నబుచ్చటం కన్నా తనే మందులు ఖర్చు తగ్గిస్తే కనీసం ఆ డబ్బులైనా మరోపూట భోజనానికి వస్తాయని మందులు వాడడం మానేసిందే. చివరికి బామ్మ అనారోగ్యం పాలై మంచం పట్టిందే. ఇది ఇలా ఉంటే అటు అడవిలో తపస్సు చేసుకుంటున్న ఋషి తపస్సు పూర్తయింది. అతనికి రావాల్సిన వరం అందిందే. అందుకే ఆ ఆనందంతో అతను తన భార్యని కలుసుకోవడానికి బయలుదేరాడు. ఆ భార్య మరెవరూ కాదు, ఈ వీరమ్మ బామ్మే. తీర్థయాత్రలకు వెళ్లిన ఆమె భర్తే ఋషిగా మారాడు. ఊళ్ళో అక్కడ ఇక్కడ కనుక్కుని మంచాన ఉన్న తన భార్యని కలుసుకున్న ఋషి తాత వీరమ్మ బామ్మని చూసి ఇలా అంటున్నాడు. ఏటే వీరమ్మ ఇది? ఇన్నేళ్ల తరువాత నిన్ను ఇలా చూడటానికా నేను ఇంటికొచ్చింది? అయినా నీకు ఆస్తులు డబ్బు ఇచ్చే పోయాను కదా, ఇలా ఎందుకు అయిపోయావే అని తాత అడగడంతో బామ్మ ఏడుస్తూ ఇలా అంటుంది. రావయ్యా, వచ్చావా? ఏం చెయ్యాలయ్యా, అంతా నా తలరాత. నువ్విచ్చిన ఆస్తులు ఒక మోసగాడు తన్నుకుపోయాడు. పాపం, నా మీద జాలితో ఓ బిడ్డ నన్ను సొంత మనిషిలా చూసుకుంటుంటే ఏ దేవుడు కన్ను పడిందో ఆ బిడ్డ ఒక ఋషి శాపం వల్ల కురూపిగా మారిపోయాడు. నా మనవడు నా వల్ల ఎన్నో కష్టాల పాలయ్యాడు
అని చెప్పి వాసు గురించి చెప్పుకుని ఏడవడంతో అప్పుడు ఆ తాతకి విషయం మొత్తం అర్థమైంది. అందుకే తన భార్యతో ఇలా అంటున్నాడు. ఇదంతా నా వల్లే జరిగిందే వీరమ్మా. ఆ శాపం పెట్టిన నీచుణ్ణి నేనే. దేవుడికి దగ్గరవ్వాలనే సంకల్పంతో తపస్సు చేసుకుని నేను కోపాన్ని వదలలేకపోయాను. దానివల్లే ఒక అమాయకుడిని బాధించాను. అని తన తప్పుని, తన వల్ల వాసుకి వచ్చిన పరిస్థితిని తలుచుకుని ఏడ్చాడు. అందుకే వాసుని పిలిపించి ఇలా అంటున్నాడు. నన్ను క్షమించరా మనవడా. నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. అందుకే ఇన్నేళ్ల నా తపశ్శక్తిని ఉపయోగించి నేను పెట్టిన శాపాన్ని నేనే విమోచన చేస్తాను. అని తన తపశ్శక్తులన్నీ ధారపోసి కురూపిగా ఉన్న వాసుని మామూలు మనిషిని చేశాడు. చివరికి ఆ తాత 2 విషయాలు తెలుసుకున్నాడు. మొదటిది, బాధ్యతలను వదులుకుని దేవుడి సేవ చేసినా ఉపయోగం లేదు. అరిషడ్వర్గాలని విడవకుండా దైవాన్ని మెప్పించినా పుణ్యం కాదు అని. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.